నేటి వాక్య ధ్యానాంశము మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుండి 20వ వచనం వరకు. యేసు పిలుపుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి, మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా, వారు కొందరు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరేమో ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అనిరి. అందుకైన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడువైన క్రీస్తు అని చెప్పెను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నానెను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. నీవు భూలోకమందు దేనిని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడినని అతనితో చెప్పెను. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు మనకిచ్చిన ఈ వాక్య ధ్యానాంశమును కొరకై ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రాలు నాయన. అల్పులమైన మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తుతులు చెల్లిస్తూ, మేము చదువుకున్న ఈ లేఖన భాగమును మా కొరకు దీవించమని, ఈ లేఖన భాగముల నుండి ఒక విషయమును నేర్చుకున్నటకు మీ కాపుదల అనుగ్రహించమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని జనాంగమా, యేసుక్రీస్తు ప్రభుల వారు తన సువార్త పనిలో అనేక గ్రామాలు ఆయన తిరుగుతూ విరివిగా ఆయన సువార్త ప్రకటించినట్లుగా మనం చూడగలం. ఆయన అనేక ప్రాంతాలకు తిరుగుతూ అనేక ప్రాంతాలలో, అనేక గ్రామాలలో, పట్టణాలలో ఆయన దేవుని సువార్త పనిని జరిగించారు. ఆయన ఎందు నిమిత్తమో ఈ లోకానికి వచ్చారో, ఎందు నిమిత్తమో ఈ భూమి మీద ఆయన సంచరిస్తూ ఉన్నారో అన్ని విషయాలు అందరికంటే తనను వెంబడిస్తున్నటువంటి శిష్యులకు ఆయన తెలియజేస్తూ వచ్చారు. ఒకానొకసారి ఆయన పిలుపుదైన కైసరయ ప్రాంతములకు వచ్చినప్పుడు, మనుష్య కుమారుడు అంటే నన్ను గూర్చి జనులు ఏమని చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడిగారు. యేసయ్య శిష్యులను ప్రతిసారి కూడా ఆయన ఉపమాన రీతిగా బోధించినప్పుడు, ఉపమాన రీతిగా అనేక విషయాలను జనులకు బోధిస్తూ ఉన్నప్పుడు వీరికి కూడా అర్థమయ్యేది కాదు. వీరికి అర్థమవనప్పుడు ఏం చేశారో తెలుసా? ఆయన ఏకాంతముగా ఉన్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి ఆయా ఉపమాన భావాలను అడిగి తెలుసుకునేవారు. ఎందుకో తెలుసా? ఆయనను వెంబడించినటువంటి శిష్యులు పెద్ద చదువుకున్నవారు కాదండి. వారు విద్య లేని పామరులు, చేపలు పట్టుకునేవారు. కాబట్టి అట్లాంటి విద్య లేని పామరులను ఆయన శిష్యులుగా ఏర్పాటు చేసుకుని వారిని అడుగుతున్నారు కదా, మనుష్య కుమారుడు అంటే నన్ను ఎవరని ఈ జనులు చెప్పుకొనుచున్నారు అని తన శిష్యులను అడిగినప్పుడు వారు ఈ రీతిగా సెలవిచ్చారు. కొందరేమో నీవు బాప్తిస్మమిచ్చు యోహాను అని అనుకుంటున్నారయ్యా, మరికొందరేమో నీవు ఏలియా అని అనుకుంటున్నారయ్యా, మరికొందరేమో ఇర్మియా అని అనుకుంటున్నారయ్యా, మరికొందరేమో ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారని యేసయ్యతో అన్నారు. అందుకైన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాడు. సరే, జనులు ఏదో ఒకటి అనుకుంటున్నారులే, మీరైతే నన్ను గురించి ఏమని చెప్పుకొనుచున్నారని అడిగినప్పుడు అందులో పేతురు, సీమోను పేతురు అన్నాడు కదా, నీవు సజీవుడవగు దేవుని కుమారుడువైన క్రీస్తు అని చెప్పాను అని యేసయ్యకు జవాబిస్తాడు. ఏమన్నాడండి? నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాడు. క్రీస్తు అనే మాటకు అర్థం ఏంటండి? క్రీస్తు అనే మాటకు అభిషక్తుడు.
కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, యేసయ్య శిష్యులలో పేతురు గారి ప్రస్తావన, యేసయ్య ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు దానికి ముందుగా రియాక్ట్ అయ్యేది పేతురు గారే. పేతురు గారి స్వభావం ఏంటో తెలుసా? దుడుకు స్వభావం. వెంటనే సమాధానం ఇవ్వాలనేటువంటి కుతూహలం కలిగినటువంటి స్వభావం కలిగిన వాడు పేతురు గారు. కాబట్టి ఆ పేతురు అన్నాడు కదా, నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాడు. చెప్పేటప్పటికి యేసయ్య అన్నారు కదా, సిమోను బరయోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నెరవని నేను నీతో చెప్పుచున్నానని పేతురుతో చెప్తారు. యేసుక్రీస్తు ప్రభుల వారు క్రీస్తు సజీవుడైన దేవుని కుమారుడు అని సిమోను పేతురు ఎప్పుడైతే పలుకుతారో, యేసయ్య అన్నారు కదా, సిమోను పేతురు, నీవు ధన్యుడవు, నేను ఈ లోకాన్ని విడిచినప్పుడు నీ మీదే నా సంఘాన్ని స్థాపిస్తాను. అవును కదండి, యేసు ప్రభుల వారు పునరుత్థానుడై ఆరోహణమై మరి పరలోక రాజ్యమునకు వెళ్ళి ఆరోహణమైనప్పుడు మరి పేతురు గారే కదా మొదటి సంఘమును నడిపించింది. ఆది అపోస్తుల సంఘమును స్థాపన చేసి ఆ సంఘములో అనేక మంది రక్షించబడుటకు, యేసయ్యను గురించి సాక్ష్యమిచ్చుటకు, ప్రాణములకు తెగించి సాక్ష్యమిచ్చుటకు ఆయన కదా నిలబడింది. కాబట్టి జరగబో సంగతులను పేతురుకు యేసయ్య అనుదినమున తెలియచేశారు. మనం ఆలోచన చేసినట్లయితే యేసయ్య 12 శిష్యులలో ఎక్కువగా మాట్లాడింది, ఎక్కువగా ప్రస్తావనకు వచ్చింది పేతురు గారి పేరేనండి. ఎందుకంటే పేతురు గారు దుడుకు స్వభావం కలిగిన వాడు, ఎక్కువగా రియాక్ట్ అయ్యేటువంటి మనస్సు కలిగినటువంటి వాడు. యేసయ్య అన్నారు కదా, నీవు ధన్యుడవు, నీ మీదే నా సంఘాన్ని కడతానని దేవుడు చెప్పాడు. ఆ సంఘము పాతాళలోక ద్వారములు కూడా ఆ సంఘం ఎదుట నిలువనేరవని ఆయన సెలవిచ్చారు. కాబట్టి యేసయ్య ప్రభు అన్నారు కదా, నీవు భూమి మీద దేనిని బంధిస్తావో దానిని పరలోకమందును బంధిస్తాను, నీవు భూమి మీద దేనిని విప్పుతావో అది పరలోకమందును విప్పుతానని దేవుడు పేతురుకు సెలవిచ్చారనమాట. అయితే యేసు ప్రభుల వారు యెరూషలేమునకు వెళ్ళి శ్రమలు పొందబోచున్నానని మొదటిగా శిష్యులకు తెలియచేస్తూ అన్నారు కదా, యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేస్తూ ఉండగా, ఈ పేతురే ఏమంటాడో తెలుసా? యేసయ్య చేయి పట్టుకుని, ప్రభువా, అది నీకు దూరమగునుగాక, అది నీకెన్నడునూ కలుగదని ఆయనను గద్దిస్తూ మొదలుపెట్టాడు. యేసు ప్రభుల వారు పై వచనాలలో పేతురుని మరి దీవిస్తూ, నీ మీదే నా సంఘాన్ని స్థాపిస్తాను, నీవు ధన్యుడవని యేసు ప్రభుల వారు చెప్తే, ఆయన యెరూషలేమునకు వెళ్ళి తాను అనుభవించబోటువంటి, తనకు సంభవింపబోవు మరణమును గూర్చి, ఆయన చంపబడటం, 3వ దినాన లేవటం అగత్యమని ఆనాడు ప్రవచనముల చేత చెప్పబడిన మాటలు వారికి వివరిస్తూ ఉండగా, పేతురు అంటాడు కదా, అది నీకు ఎంతవరకును దూరమగునుగాక, అది నీకు కలగకుండునుగాక అని పలుకుతూ ఉండగా యేసయ్యనే గద్దించడం మొదలుపెట్టాడంటండి. ప్రభువా, నీకు మరణం కలగకూడదు, నీకు అవన్నీ దూరమైపోవాలి అని పేతురు యేసయ్యను గద్దించడం మొదలుపెట్టాడంటండి. అక్కడేమో అడిగిన ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పాడు. యేసయ్య తనకు సంభవింపబోనది చెప్తా ఉంటే యేసయ్యనే గద్దించడం ప్రారంభించాడు. కాబట్టి పేతురులో ఉన్నటువంటి ఆ స్వభావము అక్కడేమో ధన్యుడా అని చెప్పి ఆయన మెచ్చుకున్నప్పుడు పొంగిపోయాడు. ఇక్కడ ఆయనకి శ్రమ వస్తుందనేటప్పటికీ బాధతో యేసయ్యనే గద్దించడం మొదలుపెట్టాడు. కాబట్టి యేసుప్రభు వారు పేతురు వైపు తిరిగి అన్నాడు కదా, ఇప్పుడు సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో అన్నారనమాట. కాబట్టి యేసు ప్రభుల వారు మనుష్య రూపముగా ఉండబట్టి పేతురు
ఆ విషయాలను పరలోక సంబంధమైన విషయాలను గ్రహించేటువంటి ఆ ఆలోచన, ఆ జ్ఞానం వారికి లేదండి. కాబట్టి ఈ జ్ఞానము ఆయన యొక్క ఉద్దేశ్యములు, యేసు ప్రభుల వారి యొక్క ఉద్దేశ్యములు, ఈ లోకానికి రావటం యొక్క ఆయన ముఖ్య ఉద్దేశ్యములు వారికి తెలియాలనే అనేక విషయాలు శిష్యులకు బోధపరిచి వారిని తర్ఫీదు చేసినట్లుగా మనం చూడగలం. కాబట్టి మానవులుగా మనం ఏం చేస్తామంటే మనుష్య రూపముగా మనము మనుష్యుల యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి అలాగనే ఆలోచిస్తాం. కానీ మన ఎదుట ఉన్నటువంటి దేవుడు, మన ఎదుట ఉన్నటువంటి వ్యక్తి ఎలాంటి వారు, ఆయన యొక్క పుట్టుక ఎలాంటిది, ఆయన జీవితం ఎలాంటిది, ఆయన ఎలా జీవిస్తున్నాడు, ఎలా పాపమును తనకు అంటకుండా ఎలా బ్రతుకుతున్నాడు అనేటువంటి ఆలోచన కలిగి ఉండరు. కాబట్టి నేటి దినాలలో కూడా మరి పరిశుద్ధమైన జీవితం గడుపుతున్నటువంటి వారిని మాదిరిగా తీసుకొనకుండా వారిని యా అవహేళన చేయటం, వారిని అనుసరించకుండా వారిలో తప్పులు పట్టాలని వెతకడం ఈరోజు మానవునిగా, మనుష్య రూపులుగా మనకు ఇది కూడా మనకు సంభవం అవుతా ఉంది. కాబట్టి దేవుడు అన్నాడు కదా, అక్కడేమో నీవు ధన్యుడు అన్నాడు, ఇక్కడ సాతానా నా వెనకకు పొమ్మని పేతురును గద్దించాడు. కాబట్టి మనుష్యుల సంగతులనే మనము తలంచుచున్నాము కానీ దేవుని సంగతులను తలంపకై ఉన్నాము. పరలోక సంబంధమైన విషయాలను గురించి మనం ఆలోచన చేయాలి తప్ప ఈ భూలోక సంబంధమైన విషయాలు మనకు నిత్య జీవమును అనుగ్రహించు అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి యెరూషలేమునకు వెళ్ళి ఆయన పొందబోవు శ్రమలను గూర్చి, ఆయన చంపబడి 3వ దినమున ఆయన తిరిగి లేచటం అగత్యమని శిష్యులకు మొదటగా తెలియచేసిన సందర్భము ఈ ధ్యానాంశములు మనం చూడగలం. ప్రజలేమో యేసు ప్రభుల వారు రక్షకుడని, పరలోకము నుండి దిగి వచ్చిన దేవుడని, ఆయన ఈ లోకములో మనుష్య కుమారునిగా పుడతాడని అనేక ప్రవచనాలు, ప్రవక్తలు సెలవిచ్చారు. యేసు ప్రభుల వారి కంటే మరి 1000 సంవత్సరాలకు ముందే మరి ప్రవచనాలు చెప్పాయి. ఎందుచేతనంటే ఈ లోకములో రక్షణ మరి ఎవరి వలన కలగదు, ఆయన కుమారుని వలనే మనకు రక్షణ కలుగుతుందని ప్రవచనాలు చెప్పాయి. ఆయన శిష్యుడిగా కన్యవైన మరియ గర్భమందు పుడతాడని, ఆయన ఇమ్మానుయేల్ అని, దేవుడే మనకు తోడని, ఆయన బాహువే మనకు సహాయం చేస్తుందని అనేక ప్రవచనాలు మనకు సెలవిచ్చినప్పటికీ ఆనాటి ప్రజలు ఆ విషయాలను గ్రహించలేని వారిగా ఏమనుకున్నారండి? కొందరేమో ఏలియా అని, కొందరేమో మరి బాప్తిస్మం ఇచ్చే యోహానని, కొందరేమో ఇర్మియా అని, కొందరేమో ప్రవక్తలలో ఒకడని జనులు అప్పటికి తలంచి ఉన్నారు. కాబట్టి అలాగున మీరు ఉండకూడదని తన శిష్యులను తెలియచేస్తూ, నేను దేవుని యొద్ద నుండి పంపబడిన సజీవుడగు దేవుని యొద్ద నుండి, సజీవుడు నిత్యము జీవించి ఉన్నవాడైనటువంటి ఆ పరమదేవుని యొక్క, ఆ దేవాది దేవుని యొక్క, సర్వశక్తి కలిగిన దేవుని యొక్క కుమారుడని వీరికి బయలుపరుచుకున్నాడు యేసు ప్రభుల వారు. ఆ విషయాన్నే పేతురు గారు తన హృదయంలో నుండి దేవుడు పలికినటువంటి సందర్భము. కాబట్టి యేసు ప్రభుల వారు మనుష్య రూపుగా ఉన్నను ఆయన దేవుని కుమారుడు, దేవుని యొక్క స్థానము నుండి, దేవుని యొద్ద నుండి పంపబడినటువంటి ఒక రక్షణ మార్గము. ఆ రక్షణ మార్గములో మనముంటే మనము తిన్నగా ఆ రక్షణ మార్గము ద్వారా పరలోక రాజ్యమును చేరగలం. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, యేసు ప్రభుల వారు ఏ కులానికో, ఏ వర్గానికో, లేతే తక్కువ కులానికి చెందిన దేవుడనో, ఆయనను ఒక పరిస్థితికి, ఒక స్థితికి ఆయనను మనం ఆపాదించకుండా, ఆయన అందరికీ ప్రభువని, యేసుక్రీస్తు ప్రభుల వారు అందరికీ దేవుడని మనము విశ్వసించిన ఎడల, మనము ఆయన యందు నమ్మిక ఉంచిన ఎడల, ఆయన నామమందు మనము నమ్మిక ఉంచినట్లయితే ఆయన మనకు నిత్య రాజ్యం అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ దినాన్న నీవు యేసు ప్రభుల వారిని ఏ రీతిగా నీవు తలంచుచున్నావు? ఆయనను దేవుడని నమ్ముచున్నావా? ఆయన మనలను రక్షించగలడని నమ్ముచున్నావా? మన శ్రమలలో, మన బాధలలో, మన వ్యాధులలో ఆయన మనలను విడిపించగలడని నమ్ముచున్నావా?
అలాగునైతే ఈ రోజున నీవు రక్షణ అనేటువంటి మార్గంలో ఉన్నావు. ఒకవేళ యేసయ్యను దేవునిగా నమ్మని వాడిగా నువ్వు ఉన్నావా? అయితే నీలో ఉన్నటువంటి ఆ అజ్ఞానాన్ని తీసివేసి సత్యవంతుడైనటువంటి దేవుడు ఎవరు అని ఈ రోజు నుండే నీవు ఆలోచన చేసి ఆ రీతిగా నీవు నీవు నీ ప్రయాణాన్ని సాగించినట్లయితే సత్యము అనేటువంటిది ఎప్పటికీ సత్యమే కదూ. ఆ సత్యవంతుడైన దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ తండ్రి, గొప్ప దేవా, నీకు స్తోత్రాలు నాయనా. ఈ ఉదయకాలమున మీరు మాకిచ్చిన ఈ ధ్యానాంశములో అయా మీరు సజీవుడగు దేవుని కుమారుడు అని మేము తెలుసుకున్నాము. అయా నీవు దేవుని వద్ద నుండి పంపబడిన మా కొరకే నాయనా ఈ లోకానికి మనిషి రూపిగా వచ్చినటువంటి రక్షకుడు అని, మమ్మలను రక్షించగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడవని మేము విశ్వసించుచున్నాము. ఇదిగో నీవు సజీవుడవని, నీవు రక్షించగలిగేవాడవని, మమ్మలను అనేక సందర్భాలలో అపాయముల నుండి తప్పించిన వాడవని ఇంకనూ గుర్తించినటువంటి ఈ గ్రుడ్డి జనులు, అమాయకమైనటువంటి జనులు, అజ్ఞానులైనటువంటి ఈ ప్రజలను ఒకసారి దృష్టించమని, నీ నామం ఎరిగిన వారు అనేక మంది నాయన ఈ లోకంలో ఉన్నారు నాయన. వారందరి ఆత్మలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. ఈ రోజునే వారి ఆత్మలను రక్షించమని, నిజమైన దేవుడవని నీ నామమును వారి గుర్తిరిగి నాయన నీ అంది విశ్వాసముంచే భాగ్యం అనుగ్రహించమని, ఈ రోజున ప్రభువా ఈ మాటలు విన్నటువంటి ప్రతి వారిలో నీవు సజీవుడు వగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్మిక కలిగించమని, నీవే రక్షకుడవని, త్వరలో రానయున్న రారాజువు నీవేనని, అయా ఈ లోకంలో ఏ నామమున రక్షణ కలుగదని నీ నామముననే రక్షణ కలుగునని, నిత్య రాజ్యము మాకు సంభవించునని అయా నీ బిడ్డలందరూ ఎరుగునట్లుగా సహాయం దయచేసి అజ్ఞానంలో ఉన్న వారందరినీ వారి అజ్ఞానంలో నుండి విడిపించి వారి ఆత్మలను రక్షించమని, ఈ రోజున మేము చే పనులన్నిటి మీద కనుదృష్టి ఉంచి మీ ఆత్మను మాకు తోడుగా ఉంచి మీ దూతల కాపుతలను అనుగ్రహించి నీవే మహిమ పొందుకోమని యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.